నమస్కారం అండి. నేను చంద్రమోహన్. మీరు చూస్తున్నారు జోరుగా హుషారుగా యూట్యూబ్ ఛానల్. మరి ఎండలు దంచి కొడుతున్నాయి. పిల్లలకు దాదాపు అందరి పిల్లలకి సెలవులు ఇచ్చేశారు. మరి ఈ సమ్మర్కి మీరు ఏదైనా పిల్లలు తీసుకొని ఎక్కడికైనా వెళ్ళాలి కదా, చల్లని ప్లేస్కి. మరి ఎలాంటి ప్లేస్కి వెళ్తే బాగుంటుంది, ఆ ప్లేస్ యొక్క విశేషాలు ఈరోజు చెప్పుకుందాం. కర్ణాటకలోని ఒక జిల్లా కొడగు. మన హీరోయిన్ రష్మిక మందన పుట్టి పెరిగిన జిల్లా అది. ఈ కొడగు జిల్లాని ఒకప్పుడు కూర్గ్ అనేవాళ్ళు. ఈ కూర్గు జిల్లా కేంద్రం మడికేరి. దీన్నే మెరికెరా అని కూడా అంటారు. ఈ మెరికెరా అనేది పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి ఒక అందమైన హిల్ స్టేషన్. ఈ హిల్ స్టేషన్నే కూర్గ్ అని అంటున్నాం. మరి కూర్గ్ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎన్ని రోజులు అవసరం అవుతుంది, ఎలా వెళ్ళాలి, తర్వాత ఎక్కడ ఉండాలి, ఏమేమి తినాలి, ఏ రోజు ఏ ప్రదేశాలు చూడాలి, మరి ఈ విషయాలని చెప్పుకుందాం. పదండి జోరుగా హుషారుగా. అసలు ఇంతకీ ఈ కూర్గులో చూడ్డానికి ఏమేమి ఉన్నాయి? తలకావేరి. ఇది కావేరీ నది జన్మస్థలం. ఇక్కడే బ్రహ్మగిరి హిల్స్ వ్యూ పాయింట్ ఉంది. భాగమండల ఇదొక త్రివేణి సంగమ ప్రదేశం. ఆ ఒడ్డునే భాగండేశ్వర టెంపుల్ ఉంటుంది. గ్లాస్ బ్రిడ్జ్, దీనిపైనుంచి వ్యూ అదిరిపోతుంది. ఇక్కడే కాఫీ ప్లాంటేషన్ కూడా ఉంటుంది. అబ్బే ఫాల్స్, ఇదొక జలపాతం. ఇక్కడ ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. మండలపట్టి వ్యూ పాయింట్, ఇక్కడ సన్ రైజ్ చాలా బాగుంటుంది. ట్రెక్కింగ్, జీప్ సఫారీ ఉంటాయి. రాజా సీట్, ఇక్కడ సన్సెట్ బాగుంటుంది. ఫ్లవర్ గార్డెన్, మ్యూజికల్ ఫౌంటైన్, టాయ్ ట్రైన్ ఉంటాయి. ఆ దగ్గరలోనే రాజా టూంబ్, మడికేరి ఫోర్ట్ ఉంటాయి. ఓంకారేశ్వర టెంపుల్, ఇస్లామిక్ స్టైల్లో కట్టబడిన ఒక గుడి. దుబారే, ఇదొక ఎలిఫెంట్ క్యాంప్. అలాగే రివర్ రాఫ్టింగ్ కూడా చేయొచ్చు. నామ్ రోలింగ్ మొనాస్టరీ, దీన్నే గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు. టిబెటన్ శరణార్థులు ఉండే స్థలం ఇది. కావేరీ నిసర్గధామ, వెదురు అడవులు, ఒక హ్యాంగింగ్ బ్రిడ్జు, దాని కింద నుంచి పారే కావేరీ నది ఇక్కడ ప్రత్యేకం. ఇకపోతే నాగరోల్ నేషనల్ పార్క్, ఇందులో ఫారెస్ట్ సఫారీ ఉంటుంది. ఇదే దారిలో ఇరుప్పు జలపాతం కూడా ఉంటుంది. నల్కండ్ ప్యాలెస్, రాజుగారి వేసవి విడిది కేంద్రం. చెలివెల జలపాతం, ఇలాంటివెన్నో ఇక్కడ ఉన్నాయి. మరి ఈ కూర్గు ఎలా వెళ్ళాలి? కూర్గుకి వెళ్ళాలంటే కేవలం రోడ్డు మార్గం మాత్రమే ఉంది. అంటే బస్సులు కానీ ట్యాక్సీలు కానీ వెళ్తాయి. దీనికి ఈ కూర్గుకి దగ్గరలో ఉండే రైల్వే స్టేషన్ మైసూర్. ఇది 120 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అలాగే ఎయిర్పోర్ట్ వచ్చి మంగళూరు, అది వచ్చి 150 కిలోమీటర్స్ దూరంలో ఉంది. తర్వాత బెంగళూరు, మైసూరు, మంగళూరు నుంచి మడికేరి, అదే మనం చెప్పుకునే కూర్గుకి బస్సులు, నెంబర్ ఆఫ్ బస్సులు ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. నేను హైదరాబాద్ నుంచి వెళ్ళాను. రైల్లో యశ్వంత్పూర్ వెళ్ళి అక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైసూర్ రోడ్ శాటిలైట్ బస్ స్టాండ్ వెళ్ళి అక్కడ మడికేరికి డైరెక్ట్ బస్సు పట్టుకున్నాను. మడికేరి వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం అయింది. మడికేరిలో ఎక్కడ ఉండాలి? మడికేరిలో హోటల్స్ ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి, హోమ్ స్టేలు చాలా ఉన్నాయి. అయితే 2000 రూపాయల దగ్గర నుంచి మీకు కావాల్సిన వస్తువులు, ఎన్ని వస్తువులు ఎక్కువ కావాలనుకుంటే రేట్ అంతా పెరుగుతూ ఉంటుంది. తర్వాత మీకు కావాల్సిన క్యాబ్ సర్వీసెస్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎక్కడైతే ఉంటున్నారో హోటల్స్ కానీ, రిసార్ట్స్ కానీ, హోమ్ స్టేస్ కానీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు కూర్గులో ఎన్ని రోజులు ఉంటారు, ఏమేమి ప్రదేశాలు చూసి వస్తారు, దాన్ని బట్టి మీకు బడ్జెట్ అనేది ఉంటుంది. నేను ఫారెస్ట్ వ్యాలీ రిసార్ట్ అని వాళ్ళ దగ్గర రూమ్ బుక్ చేసుకున్నా. ప్రస్తుతం వాళ్ళ దగ్గర రూమ్ రోజుకు 3500 చొప్పున ఉంది. ఇద్దరు కాకుండా ఎక్స్ట్రా ఉంటే మనిషికి 800. ఇంకా ట్రీ హౌస్, వుడ్ హౌస్ అని కూడా ఉన్నాయి. వెబ్సైటు, ఫోన్ నెంబర్ ఇచ్చాను, కావాలంటే చూడండి. ఏ హోటల్ అయినా సరే చెక్ ఇన్ టైం మధ్యాహ్నం 1 గంట. ట్యాక్సీ కూడా వీళ్ళ దగ్గరే మాట్లాడుకున్నా కాబట్టి బస్ స్టాండ్లో దిగ్గానే వాళ్ళు వచ్చి పికప్ చేసుకుని హోమ్ స్టేకి తీసుకెళ్ళారు.
కూర్గ్ మొత్తం చూడడానికి అసలు ఎన్ని రోజులు అవసరం అవుతుంది? డే 1 మీరు హైదరాబాద్ నుంచి వెళ్తే మధ్యాహ్నం అవుతుంది కాబట్టి రిఫ్రెష్ అయ్యాక లోకల్గా ఉన్న ఓంకారేశ్వర టెంపుల్తో మొదలు పెట్టండి. సన్సెట్ టైం కల్లా రాజా సీట్ వెళ్ళండి. అక్కడ ఫ్లవర్ గార్డెన్, టాయ్ ట్రైన్ కూడా ఉంటాయి కాబట్టి కాస్త ఎక్కువ టైమే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. డే 2 ఉదయాన్నే తలకావేరి వెళ్ళి దారిలో ఉన్న గ్లాస్ బ్రిడ్జు, భాగమండల, త్రివేణి సంగమం చూసి వస్తూ రాజా టూంబ్, మడికేరి ఫోర్ట్ చూడండి. ఇక డే 3 దుబారే ఎలిఫెంట్ క్యాంప్, వీలైతే రివర్ రాఫ్టింగ్, నిసర్గధామం, గోల్డెన్ టెంపుల్, అడ్వెంచర్ పార్క్ అన్ని చూసేసి రావచ్చు. డే 4 ఉదయాన్నే మండలపట్టి వెళ్ళి సూర్యోదయాన్ని ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత అబ్బే ఫాల్స్ చూసి మధ్యాహ్నం మళ్ళీ మడికేరిలో బస్ ఎక్కి బెంగళూరు బయలుదేరితే రాత్రికల్లా బెంగళూరు చేరుకుంటారు. అక్కడ ట్రైన్ ఎక్కితే డే 5 ఉదయానికల్లా హైదరాబాద్లో ఉంటారు. ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. సో 4 రోజులైతే కూర్గ్ టూర్కు సరిపోతుంది. పర్వాలేదు ఇంకొక రోజు ఉంటామంటే మడికేరి నుంచి నల్కనాడ్ ప్యాలెస్ వెళ్ళి చూసి అక్కడి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగర్హోల్ నేషనల్ పార్క్ వెళ్ళి అడవిలో సఫారీ చేసి రావచ్చు. అదే దారిలో ఉన్న ఇరుప్పూర్ జలపాతం కూడా చూడొచ్చు. కూర్గులో ఫుడ్ పరిస్థితి ఏంటి? ఫుడ్ చాలా బాగుంటుంది కూర్గులో. నూల్ పుట్టు అంటే స్టీమ్డ్ రైస్ నూడిల్స్, కదంబుట్టు స్టీమ్ రైస్ ముద్దలు, పందికూర ఇక్కడ స్పెషల్. కదంబుట్టు కాంబినేషన్తో పందికూర తింటే చాలా సూపర్గా ఉంటుంది. అలాగే బ్యాంబూ షూట్ కర్రీ అంటే వెదురు మొలకలతో చేసే కూర. ఇవే కాకుండా ఇక్కడ ఏం భోజనం చేసినా ఏం తిన్నా కానీ చాలా రుచిగా ఉంటాయి. ముఖ్యంగా మన దక్షిణాది వాళ్లకు, దక్షిణ భారతదేశం వాళ్లకు ఇక్కడ ఫుడ్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. అలాగే మన మడికేరి అదే మన కూర్గులో షాపింగ్ చేయాలంటే ఇక్కడ హోమ్ మేడ్ చాక్లెట్స్, హోమ్ మేడ్ హల్వా బాగా దొరుకుతాయి. అలాగే టీ పొడి, కాఫీ గింజలు, స్పైసెస్ బాగుంటాయి. ఇకపోతే మైసూర్ సిల్క్ శారీస్ కూడా చాలా బాగుంటాయి. చూశారు కదా, నేను కూర్గు బేసిక్ ప్లాన్ గురించి చెప్పాను. ఇంకా దాన్ని బట్టి మీరు ట్రైన్లో వెళ్తారా, ఫ్లైట్లో వెళ్తారా, ఎలా వెళ్తారా అనేది మీ ఇష్టం. దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని మీ బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోండి. లేకపోతే కూర్గులో కనీసం ఒక 2 రోజులైనా ఉంటేనే కానీ కూర్గు చూసినట్టు ఉండదు. కాబట్టి బేసిక్గా ఒక 2 డేస్ అయితే కంపల్సరీగా ప్లాన్ చేసుకోండి. తర్వాత మేము కూర్గ్కి వెళ్ళినప్పుడు ఏమేమి చూసాము, ఆ ప్రదేశాల విశేషాలు ఏంటి అనేది తర్వాత వచ్చే వీడియోల్లో చెప్పుకుందాము. మిస్ అవ్వకుండా ఆ వీడియోని చూడండి. మీరు ఈ వీడియో చూస్తున్నది ఫస్ట్ టైం అయితే కనుక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. మరి బాయ్ బాయ్.